ఎలక్షన్లకి ఇంకా 2 నెలల టైం ఉందనగా ఇప్పటికి అకస్మాత్తుగా నిరుద్యోగులు గుర్తొచ్చినట్టు మెగా డిఎస్సి ప్రకటించడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నికలు 6 నెలల ముందుందనగా ఏదైతే కార్యక్రమాలు బిగిన్ చేస్తారో, కార్యక్రమాలకి టంకాయ కొడతారో అవన్నీ కూడా ఎన్నికల్లో జిమ్మిక్లో భాగంగా వస్తాయి తప్ప వాళ్ళు నిజంగా చేద్దాం అనుకునే కాదని చెప్పి ఆయన నోటెంబడే స్వయంగా చెప్పినటువంటి సంఘటన అది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఇంకా 10-15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతున్న సమయంలో మెగా డిఎస్సికి 6,000 పోస్టులకి పర్మిషన్ ఇచ్చారు. అంటే 2019 నుంచి మీకు టీచర్లు గుర్తుకు రాలేదా? నిరుద్యోగులు గుర్తుకు రాలేదా? మీరు ఇచ్చిన హామీనే కదా ఆ రోజున. 2019 ఎన్నికల్లో 23,000 టీచర్ పోస్టులు భర్తీ ఉన్నాయి. నేను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని చెప్పి మీ నోటంలో చెప్పారు కదా. మీరు మాటిస్తే మాట తప్పరని మనము తిప్పరని చెప్పి ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మీకు గుంప కొత్తగా ఓట్లేసి గెలిపించారు కదా. మరి ఆ విశ్వాసమైనా ఉండాలి కదా. మీరు ఆ రోజు నుంచి 23,000 పోస్టులు భర్తీలో ఉంటే 4 సంవత్సరాల 10 నెలలు నీకు నిద్రపోయావా? 4 సంవత్సరాల 10 రోజుల నుంచి 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఎందుకు మరి మౌనంగా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు నీకు మెగా డిఎస్సి గుర్తొచ్చింది? అంటే ఎన్నికలు 10 రోజుల్లో రాబోతున్నాయి అని చెప్పా. అంటే ప్రజలు అంటే నువ్వు చేసేది ఎలా ఉందంటే ఒళ్ళంతా కాల్చేసి బర్ణాలు రాసి అరిటాక కనుక కప్పితే చల్లగా ఉంటుందని చెప్పి భావిస్తున్నట్టుగా అనుకున్నారా? మీరు నిరుద్యోగులకు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి, మీరు చేసేటువంటి ప్రతి పని వాళ్ళకి గుండెలో గుచ్చుకుంటూనే ఉంది. మీరు ఉపాధ్యాయులకి ఎంతగా అవమానించారో మాకు తెలుసు. ఉపాధ్యాయుల్ని మందుల షాపుల దగ్గర పెట్టి విధులు నిర్వహించేలా చేశారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన కోరికల కోసం మిమ్మల్ని తీర్చమని అడిగితే మీరు తీర్చకపోగా వాళ్ళ యొక్క వృత్తిని కూడా అవమానించే విధంగా నీకేం తెలుసు? ఉపాధ్యాయుల యొక్క విలువ, గురువుల యొక్క గౌరవించడం తెలిస్తే కదా. నువ్వు రాక్షసుడివి, నువ్వు సైకోవి, నువ్వు ఒక శాడిస్ట్వి. నీకు ఎంతసేపటికి కూడా ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీద కక్షపూర్తి చర్యలు చేయడం తప్ప నీకు ప్రజా సంక్షేమం అంటే తెలియని వ్యక్తివి. నువ్వు ఒక అసమర్థ పాలకుడివి. నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు విలువేం తెలుస్తుంది? ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని నీ తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తే ఆ రోజున పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులని ఉపాధ్యాయులు ఎందుకు ఆపలేదని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేసావు. ఆ తర్వాత ఉపాధ్యాయులకి పనిభారాన్ని పెంచే విధంగా వాళ్ళకి ఫోన్లు ఇచ్చి పిల్లలు వెళ్ళేటువంటి టాయిలెట్లని ఫోటోలు తీయమని చెప్పావు. అలాగే వాళ్ళు చేసేటువంటి ప్రతి పనికి కూడా పనిభారం పెంచి చేసేటువంటి వ్యక్తి నువ్వు. ఈ రోజున ఎన్నికల జిమ్మిక కోసం 6,000 ఉద్యోగాలు, 23,000 ఉద్యోగాలకి నిద్రపోయావు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పి 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వెళ్తే ఎవరు కూడా ప్రజలు నిన్ను నీ యొక్క కుట్రల్ని, నీ యొక్క దుర్మార్గాన్ని గుర్తించలేని స్థితిలో ఎవరు లేరు. 2019లో నీకు ఓటేసి తప్పు చేసామనే భావన ఈ రాష్ట్ర ప్రజలందరిలో ఉంది. ఇది నిరుద్యోగులకు సంబంధించింది కాదు, ఉపాధ్యాయులకి, ఉద్యోగస్తులకి, యువతకి, మహిళలకి అందరికీ సంబంధించిన విషయం. నిన్ను క్షమించే స్థితిలో అయితే ఈ రాష్ట్ర ప్రజలు లేరు. నీ పరిపాలన ఇంకా చాలు, మాకు దండమయ్యా, నీ ఒక ఛాన్స్ అన్నావు, ఇచ్చాము, నువ్వేందో తెలిసిపోయింది ప్రపంచానికి, ఇంకా చాలు, మరో ఛాన్స్ కోసం నువ్వు రావద్దన్నావు. ముఖ్యంగా అసలు నీకు ఓటు అడిగే హక్కు అయితే లేదు. ముఖ్యంగా నువ్వేం చెప్పావు? 2019లో నేను గెలుస్తాను, 2024లో మళ్ళీ ఎలక్షన్ వచ్చే టయానికి ఈ రాష్ట్రంలో మందు చుక్కు లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పాను. మరి ఈ రోజున మందు ఏరులై పారుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఓటు అడగడానికి అనర్హుడివి. ఓటు అడిగే అర్హత ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులకు ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.